మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్టిక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా షైక్ అల్లా బకాష్ గారు ఉన్నారు. ఇప్పుడు గట్టి పోటీ ఇస్తారా వైసీపీకి టీడీపీకి, గట్టి పోటీకి నిలబడి కాంగ్రెస్ గెలుచుకుంటారా అని చెప్పి మనం ఒకసారి గెస్ట్ తో మాట్లాడదాం, ఎక్కువ ఆలస్యం చేయకుండా. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, జాబితాలో కూడా మీ పేరు వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా, ఇది నా చిరకాల వాంఛ. అవునా? పోయినసారి కూడా రావాల్సింది, రాలేదు అని చెప్పి డిసప్పాయింట్ అయినారు. ఈసారి వచ్చింది అవకాశం, గట్టి పోటీ ఇస్తాను అనుకుంటున్నారా? గట్టి పోటీ ఇస్తాం. అప్పుడే వాళ్ళకి భయం పెడుతుంది, ఏమని? మిమ్మల్ని ఓడిస్తాడని. ఓకే, ఇప్పుడు స్ట్రైట్ గా ఒక పాయింట్ అడుగుతాను, చెప్పండి. ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నారా, రాజకీయ నాయకుల కోసం రాజకీయాలు చేస్తున్నారా? నేను ప్రజల కోసమే పుట్టా, ప్రజల కోసం రాజకీయం చేస్తాను. రాజకీయాల్లోకి రావాలనుకుంటే ప్రజల మద్దతు చాలా ఇంపార్టెంట్. మీకు అది ఉందనుకుంటున్నారా? వంశపారంపర్యంగా ఉంది. ఎవరెవరు ఉన్నారు? మా తాత సర్పంచ్, మా నాన్న సర్పంచ్, మా తమ్ముడు సర్పంచ్. ఇప్పుడు నేను గతంలో కూడా 32 ఓట్లు ఓడిపోయాను మా తమ్ముడు. అవునా? ఏ ఊర్లో? తూంగుంట, మా గ్రామ పంచాయతీ తూంగుంట. ఓకే, మీటింగ్లు కూడా వెళ్తున్నారు. ఎప్పటి నుంచి ప్రచారాలు అయితే మీరు మొదలు పెడతారు? శనివారం, సాటర్డే అండి. సాటర్డే. ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు? నా ఊరు నుండి. మీ ఊరు నుంచేనా? గట్టి పోటీ ఇస్తున్నారా? గట్టి పోటీ ఇస్తాం. ఇప్పుడు చూస్తున్నట్లయితే వైసీపీలో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, కాంగ్రెస్ లో మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. మీరు వీళ్ళతో సమానంగా పోటీ ఇవ్వగలుగుతారా మీరు? ఇప్పటికి వాళ్ళకి భయం మొదలైంది. ఏం పెట్టారండి అంత భయము? ఏం భయం? నాకు ఉండేటువంటి ప్రజాబలం లాంటిది. ఆ బీజేపీ బిడ్డలను ఓడించడానికి కంకణం కట్టుకున్నారు ప్రజలంతా. ఓకే, మీకు మద్దతు లభిస్తుందా? బ్రహ్మాండంగా. ఎలా ఉంది స్పందన? మంచి స్పందన ఉంది. నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తానట్లే చాలా మంది నియోజకవర్గంలో 2,50,000 మంది కూడా చాలా సంతోషానికి ఫీల్ అవుతున్నారు. సంతోషానికి ఇప్పటికే కాల్స్ అన్ని కూడా వస్తున్నాయా? కంగ్రాట్స్ చెప్తున్నారా? రాత్రి 12 దాకా కాల్ వస్తుంది. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడడానికి మీరు ఎంత అమౌంట్ ఇచ్చారు? మా పార్టీలో ఆ సంస్కృతి లేదు. అది వేరే టీడీపీ వైసీపీలో ఉంది ఆ సంస్కృతి. మా పార్టీలో డబ్బులు ఇచ్చి తీసుకునే సంస్కృతి మా పార్టీలో లేదు. మీ దాంట్లో లేకపోవచ్చు, నిజంగా పదవులు కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు అని ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఉండొచ్చు, మీ వరకు తెలియదు. మాకు తెలియదు. మీరు న్యాయంగానే ఎన్నుకోబడ్డారా? న్యాయంగానే. మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఎలాంటి ప్రజలకి ఫస్ట్ సేవ చేస్తారు? ఫస్ట్ మేము అధికారంలో వచ్చిన వెంటనే లోకల్గా ఉండేటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి అప్పుడు చెప్పకూడదు. చెప్పచ్చు, చెప్తే వాళ్ళ ఆపోజిట్ పార్టీ అలర్ట్ అవుతారు కదా, ఇప్పుడు చెప్పకూడదు. ఆపోజిట్ పార్టీ అలర్ట్ అవుతుంది, వాళ్ళు చేసేస్తే మేము మనం చేయలేము కదా. మేము వస్తానంటే కొన్ని కార్యక్రమాలు నియోజకవర్గం సంబంధించి, జిల్లాకు సంబంధించి ఒక జిల్లా అధ్యక్షుడిగా ఏమేమి ఉందని ఒక మేనిఫెక్టో రెడీ ఉంది. ఆ మేనిఫెక్టో ప్రకారం జిల్లాకు న్యాయం చేస్తాం, నియోజకవర్గానికి న్యాయం చేస్తాం. ప్రతి ఒక్క నాయకులు కూడా న్యాయం చేస్తామనే కదా అంటున్నారు. ఒకరి మాట నాకు వద్దండి, మేము కాంగ్రెస్ పార్టీని పుట్టిన ప్రజలకు న్యాయం చేయడానికి. ఇప్పటికి ఎంతమంది సేవ చేశారు? ఎంతమందికి లేని వాళ్ళకి సహాయం అనేది పొందింది మీ దగ్గర? నేను చాలా మందికి చేశా, ఇది నేను చెప్పుకోలే. కొంతమంది 5,000 ఇచ్చి పబ్లిసిటీ చేసుకుంటున్నారు, అలాంటి వ్యక్తిని కాదు. సేవ చేసింది వాళ్ళ హృదయాలు ఉంటుంది. ఈ రోజు ఎమ్మెల్యే గెలవడానికి నా సేవే, సంపూర్ణంగా సహకరిస్తాను. ఓకే, అయితే ఇప్పటికీ మీ సేవ కొనసాగిస్తూనే ఉన్నారా? ఎప్పుడు నాకు అర్ధరాత్రుడు ఫోన్ చేసినా నేను అటెండ్ అయ్యి వాళ్ళకి సంపూర్ణ వాళ్ళకి సహకారం అందించి వస్తాను. సహకారం అందించి ఇంత చేస్తేనే పబ్లిసిటీ చేసుకుంటారు, మీరు చేయను అంటున్నారు. ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ ఏంటి, వాళ్ళు పబ్లిసిటీ చేసుకునేవాడు వాడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్, వాని కుటుంబం ఏమి, వాని స్థాయి ఏమని ప్రజలు తెలుసు. నా స్థాయి, నా కుటుంబం స్థాయి ప్రజలు తెలుసు కాబట్టి నేను సేవ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పరు కూడానా? చెప్పను కూడా. ఓకే, ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అవి చూసే మీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చారా? అట్లేం లేదు, పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నా, ప్రజలు మంచి గుర్తింపు ఉంది, ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమానికి అతడు అటెండ్ అవుతాడని చెప్పి నమ్మకంతో నా పైన అధిష్టానం నమ్మకంగా నాకు టికెట్ ఇచ్చింటారు. రాజకీయాల్లో ఎప్పుడు ప్రవేశం పెట్టారు? 89 నుండి ఒక కార్యకర్తగా, అదే అడుగుతున్నా, ఒక కార్యకర్తగా నా రాజకీయ జీవితము నాగిరెడ్డి మండిపల్లి కుటుంబం నుండి ఒక కార్యకర్తగా, ఆ కుటుంబం నుండి నా రాజకీయం ప్రారంభం. ఓకే, పట్టణాధ్యక్షుడిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా, జిల్లా అధ్యక్షుడిగా, ఈరోజు కంటెస్టెడ్ క్యాండిడేట్గా. నీ జర్నీ అనేది మీ జర్నీ ఇలా సాగుకుంటూ వచ్చింది కదా. ఇంత టఫ్ సిచ్యువేషన్ ఉంది కదా, మీరు వాళ్ళందరికీ పోటీ ఎలా ఇవ్వబోతున్నారు అసలు?
మేడం పోటీ ఎలా ఇవ్వుతుంది అని చెప్పి మీరు అడుగుతున్నారు, వాళ్ళకి భయం పుట్టుకుని నేను చెప్తున్నా. అదే మాకు తెలియని విషయం. అప్పటి నుంచి భయం అంటే ఎలాంటి భయం పుట్టిస్తున్నారు? ఎలాంటి భయం అంటే మనకుండి ఓటు బ్యాంక్, మనకుండి ఓటు షేరు, మనం చేసిన సేవ, ఇలాంటివన్నీ మనము కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 10,000 ఓటుతో. పక్కా అంటారా? పక్కా, కన్ఫర్మ్, కాన్ఫిడెంట్ గా కాన్ఫిడెంట్ గా. ప్రతి ఒక్క పార్టీలో చూసుకుంటే మన పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని పార్టీలో డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు. ఇది ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలిసిందే. మీరు పంచుతారా పంచరా? మా పార్టీలో మేము గత 70 సంవత్సరాల నుంచి మా పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు మాకు శ్రీరామ రచ్చ. ఇప్పుడు మా రాహుల్ గాంధీ జోడో యాత్ర, రాహుల్ గాంధీ న్యాయయాత్ర, శర్మిలా మేడం రాక నా గెలుపుకు సువర్ణ అవకాశం వచ్చాయి. ఎమ్మెల్యే అభ్యర్థి జాబితాలో వచ్చిన వెంటనే చాలా మంది సంబరాలు చేసుకుంటున్నారు బయట. అన్ని వాళ్ళు సంబరాలు చేసుకుంటాం, మా అల్లా ప్రకాష్ గారిని మేము గెలిపించుకుంటాము ఎలాగైనా అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ కోసం మీరు కష్టపడి ప్రచారాలు కానివ్వండి, నిద్ర లేకుండా చూస్తున్నట్టయితే ప్రతి వీధి సొంతం తిరుగుతున్నారు. ఇక్కడ నుంచి మీరు చెప్తున్న మీ సొంత ఊరు నుంచి కూడా ప్రచారాలు మొదలు పెట్టి ఎక్కడి వరకు ముగిస్తారు? మొత్తం నియోజకవర్గము మొత్తం చాలా తక్కువ టైం ఉంది. డోర్ టు డోర్ ఏం టైం లేదు మేడం. ఒక మండలం 2 రోజులకి అయిపోతుంది. ఒక మండలం 2 రోజులకి అయిపోతుంది. 6 మండలాలు 12 రోజులు, 15 రోజులకు మొత్తం మన నేర్చుకుని తిరగచ్చు. ఇంకా టౌన్ ఉంది ఎక్కువ శాతము, ఆ టౌన్ 10 రోజులు కేటాయి. అంతే అయిపోయింది. ఆడికి అది అయిపోయి కదా, ఎలక్షన్ వస్తుంది కదా. అదే చాలా తక్కువ టైం ఉంది. ఈ గ్యాప్ లో తిరిగేస్తున్నారా? అయితే మీరు డబ్బులు ఇచ్చి ఓట్లు అయితే అడగరు. అది మా పార్టీ సంస్కృతి కాదు. సంస్కృతి కాదు. కొన్ని బిర్యానీ ప్యాకెట్లు, మందు బాటలు, అవన్నీ కూడా లేదు మా పార్టీ. డబ్బులు సంస్కారం లేదు అంటున్నారు. ఇది మరి ఇప్పుడు భోజనాలను పెట్టారు కదా, భోజనాలు పెట్టాల్సింది కదా. పెట్టచ్చులేండి. బిర్యానీ ప్యాకెట్ వాళ్ళు ఓట్లు లేని వాళ్ళు. మేము ఓటు ఉండాలి, బిర్యానీ పెట్టడం అవసరం లేదు. మరి మందు బాటలు అది కూడా అవసరం లేదు. ఇవి ఆనవాయితీగా దానికి దూరం మేము పార్టీలోనూ ఓటు కావాలి అని అనుకుంటే మా పార్టీ ఇప్పుడు మా మేనిఫెస్టో 9 హామీలు ప్రకటించిందే, అదే మాకు శ్రీరామ్ వచ్చా. ఇవి సార్లు మేడం మా గెలుపు కాదు. అది ఒక్కసారి చదివి వినిపించండి. రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర మొదటిది. రెండవది, మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా 30 లక్షల, రాష్ట్రం ద్వారా 2,25,000 ఉద్యోగాలు. 30 సంవత్సరాలు కేంద్రం 30 లక్షల ఉద్యోగాలు, 2,25,000 రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోతుంది మా పార్టీ అధికారులకు వస్తే. ఇంకా ఉపాధి హామీ పథకం గతంలో 12 దాకా పనిచేస్తే 150-200 రూపాయలు వస్తుంది. అలాంటిది పేదలకు న్యాయం జరగదు ఈ ధరలో, అధిక ధరలలో అని చెప్పి మా రాహుల్ గాంధీ గారు 400 ఒక ఉపాధి కూలికి 400 ప్రకటించారు. వృద్ధులకు, వితంతువులకు 4,000 పెన్షన్. ఇంకా అంతకంటే బ్రహ్మాస్త్రాలు కావాలన్నా 4,000 పెన్షన్. వికలాంగులకు గుడ్డి, చెవిటి, మూగి ఇలాంటివి 6,000 పెన్షన్. ఇంకా మా భారతదేశంలోనే గొప్ప సంతోషించే విషయము రైతు రుణమాఫీ 2 లక్షలు. ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు. ఇది చాలదా మాకు గెలవడానికి? ఇల్లు లేని వారికి 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి. స్థలము వాళ్ళే, కట్టించేది వాళ్ళే. ఓకే, డబ్బులు ఇస్తారు. స్థలం ఇచ్చి 5 లక్షలు ఇస్తాం. స్థలం మేము కేటాయిస్తారో 5 లక్షలు ఇస్తాం. ఉచిత విద్య, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం. ఓకే, ఈ బ్రహ్మాస్త్రాలు చాలదా ఈ బుడబుడకల పార్టీని ఓడించను? ప్రతి ఒక్కరు కూడా అలాంటి పథకాలే పెట్టుకున్నారు కదా. వాళ్ళ పథకాలు నమ్మరు కదా. ఏది ఇచ్చారు? కర్ణాటక ఇస్తున్నాం, తెలంగాణలో ఇస్తున్నాం, దానికి నమ్మకం. ఓకే, ఇవి చాలు మాకు అంటున్నారు. గెలవడానికి ప్రజల దగ్గర నుంచి మా అభిమానం ఏదో చూపించుకుంటాము అనేసి. ఇది చాలు. ఓకే, ఇవి చెప్పండి, మీరు ఇంతకు ముందు ఏం బిజినెస్ చేసేవాళ్ళు? నేను రైతు బిడ్డను. రైతు బిడ్డ. జై జవాన్ జై కిసాన్. మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జై జవాన్ ఎంతనో జై కిసాన్ అంతే. ఈ భారతదేశానికి కాపలాదారు వాడు, అన్నం పెట్టాడు వీడు. జై జవాన్ జై కిసాన్ అంటున్నారు. ఎప్పుడైనా వ్యవసాయం చేశారా మీరు? నాకు రాని వ్యవసాయం నేను మీకు చెప్పండి, పర్లేదు. ఏ భాషలో చెప్పాలో. నేను గొర్రె తోలితే, ఇత్తనాలు వేసే గొర్రె తోలితే 18 పల్లెల్లో చూస్తారు, 18 గ్రామాలలో వచ్చి చూస్తారు నేను వ్యవసాయం గొర్రె తోలితే. నేను మడి చదువుకొస్తే మా నాయన అదే పని, మా నాయన సర్పంచ్, గెనింపైన కూర్చొని చూస్తాడు ఎక్కడ ఏం టాలెంట్ అని.
చదువుతున్నాము అన్నారు. దాని తర్వాత చదువుకుంటూనే కూడా ఇవి కూడా చేసినారా వ్యవసాయాలు? నేను వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం చేయాల్సింది కదా, చేయాలా తప్పదు. ఎందుకంటే ఇంకా రైతు వంశం. నేను 4 గంటలకు లేచి నేను మడిగన్నాలని తిరుక్కొని ఎక్కడ ఎలకలు బొక్క పెట్టాయి, ఎలకలు పెట్టాయి, 400 మూటలు ఒడ్లు, 400 మూటలు చెనిక్కాయలు పండిస్తున్నాను. ఇది వరకు చూసుకుంటే టికెట్ కోసం, ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ కోసం పోటీ పడ్డ వాళ్లతో ఇప్పుడు పోటీ పడ్డారు చాలా మంది మీతో పాటు, టికెట్ మాకు కావాలి అనేసి. టికెట్ మీకు వచ్చింది, మిగతా వాళ్లతో మీరు ఎలా సన్నిహితంగా ఉంటారా లేకపోతే ఎలా ముందుకు సాగుతారు? అందరినీ కలుపుకొని పార్టీ ఆదేశానుసారం అందరినీ కలుపుకొని అందరితో మేము మమేకమై మేము పార్టీకి ముందు తీసుకుంటాం. ఈ పార్టీలో శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు, అందరూ అవకాశవాదులే అని అంటుంటారు. ఇది నిజమేనా? అది మా పార్టీలో లేదు. మా పార్టీలో లేదంటే మా పార్టీలో లేదు మేడం. మా పార్టీలో హైకమాండ్ నిర్ణయమే. హైకమాండ్ నిర్ణయించిన వ్యక్తికి అందరూ సహకరించాల్సిందే, అందరూ చేయాల్సిందే. మిత్రులేనా? అందరూ మిత్రులేనా? అందరూ మిత్రులే, శత్రువులే లేరు. శత్రువులు ఎక్కడి వస్తారు? మా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో శత్రువులు ఉండరు. ఉండరా? ఏంటి అసలు మీ ఇంత కాన్ఫిడెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? కాన్ఫిడెంట్ మేడం, మా పార్టీ పుట్టింది మీరు వినలేదా మేడం? రాహుల్ గాంధీ చెప్పింది ఏం చెప్పినాడు? మొహబ్బత్ అని పని మిలింగే కదం జుడింగే వతన్ అని చెప్పిన అక్కడే ఉంది కదా మేడం మా పార్టీలో. ఇంకా నేను మళ్ళీ చెప్పాల్సిన పని ఏముంది? దానికి అర్థం కూడా చెప్పండి క్లియర్ గా. ఇప్పుడు నన్ను చంపేవాడైనా కానీ ఈ భారతీయుడు నేను ప్రేమిస్తా, నేను అభిమానిస్తా, ప్రేమిస్తా అని చెప్పినటువంటి నిదానం రాహుల్ గాంధీ ఇచ్చేటప్పుడు నేను కూడా ఆ కోవకు చెందిన కదా. ప్రతి ఒక్కరూ పార్టీలో గెలిచిన తర్వాత ఆస్తులు కూడబెట్టుకొని వాళ్ళ వంశ వారసత్వాన్ని కూడా రాజకీయాలు దింపేస్తున్నారు. మీరు కూడా ఆ దారిలో వెళ్తారా? నేను ఇంతకు ముందే చెప్పాను, మేము తరిగించుకుంటూ వచ్చినా కానీ ఆస్తులు. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. గెలిచిన తర్వాత మొత్తం వెనకేసేసుకొని వాళ్ళ వారసత్వాన్ని కూడా రాజకీయాలు దింపేస్తున్నారు. అలాంటి అవసరం లేదంటారా? మీకేమైనా ఆలోచన ఉండి ఒకవేళ చేస్తారా? చెయ్యము. కన్ఫామ్. ఇదే మాట మళ్ళీ కూడా రిపీట్ చేస్తాం. చేయండి, పర్లేదా? ఈ రోజు ఎంత ఆస్తి ఎంత ఉందో నా దగ్గర గత 5 ఏళ్ళు కూడా అంతే ఉంది. అంతే. ఒకవేళ మేము గవర్నమెంట్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ వస్తే కానీ ప్రజలకు సేవ చేస్తాం, కానీ కుటుంబాలు సేవ చేసుకునే అవసరం మాకు లేదు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు బతుకునేదానికి వాళ్ళ బతుకులు కల్పించేసారు. ఓకే, మీ దృష్టిలో రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు చెప్పండి మేడం. రాజకీయ నాయకుడు ఉదార స్వభావం ఉండాలా, కలుపుగోలుగా ఉండాలా, మంచి వాక్చత్రం ఉండాలా, మంచి ఫేస్ వాల్యూ కూడా ఉండాలా. ఇవన్నీ ఉంటే బాగుంటుంది. నేను అలా వినలేదే. రాజకీయ నాయకుడికి ఎలా ఉండాలంటే ప్రజల సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉండాలి. పూర్వకాలంలో రాజులు మారువేషాలు వేసుకొని ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలు ఏంటి, అక్కడ జరుగుతున్న అన్యాయాలు ఏంటి అని తెలుసుకునేటోళ్ళు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి పొందనే ఎట్లా? నేను చెప్పింది అదే కదా మేడం. దాంట్లో ఉండేది అదే. రాజులు మారువేషాలు వేసుకుని పోతున్నారు, మేము కూడా నిత్యం ప్రజల్లో పోతుంటాము. మా పార్టీ సిద్ధాంతమే అది. అన్ని వదిలేసుకోవాలా? రాజకీయాల్లో ఉంటే ఫ్యామిలీ అన్ని వదులుకొని ప్రజలకి దగ్గరలో ఉంటారు. మేడం దానికి ఉదాహరణ చెప్తానండి. దానికి ఉదాహరణ, మా పార్టీ వాడు కాకపోయినా అంబేద్కర్ తన భార్య శవమున్నా కానీ బ్రిటిషుల ఉరిశిక్ష నుండి కాపాడడానికి కోర్టులో వాదించి 50 మందిని ఉరిశిక్ష నుండి కాపాడేటువంటి పార్టీ మాది. ఆ సిద్ధాంతాలు కలిగిన మాటి ఇల్లు వాకిలి అవన్నీ చూడం. మేము ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం మా ప్రాణాలను వడ్డేనే సిద్ధం. అది దానికి ఉదాహరణ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఓకే, ఎలా ఉండాలి అని చెప్పారు. ఎలా ఉండకూడదు రాజకీయ నాయకుడు చెప్పండి. నిత్యము ప్రజల్లో ఉండాలి నాయకుడు. ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి చెప్పారు. నాయకుడు ఉండకూడదు ఏముందంటే గ్లాస్ ఎత్తుకొని ఏసీ వేసుకొని వెళ్ళిపోయే నాయకుడు కాదు. గ్లాస్ దించి ప్రజలకు సంవాదం చేస్తూ ప్రజల సమస్యలు ఏమంటే ఆపి పరిష్కరించి అక్కడికక్కడ ఏమైనా సమస్యలు పరిష్కరించే కూడా నాయకుడు కావాలి. నాయకుడు లక్షణం ఎలా ఉండాలి? గ్లాస్ ఎత్తుకొని పోయే నాయకుడు కాదు, ఏసీ వేసుకొని. ఓహో, కార్ గ్లాస్, ఓకే, మిర్రర్. ఓకే, చాలా బాగా చెప్పారు. కానీ కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, మీ మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి చెప్పండి. ఇప్పుడు మామూలుగా కొంతమంది మీద సడన్ గా ఆరోపణలు వేసేసి ఉంటారు. ఆస్తులు ఉందిలే, వచ్చింటుందిలే, కొనుక్కుని ఇంటాడులే అనేసి. అలాంటి వాళ్ళకి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తుంది. ఆధారాలు ఉండవు, జస్ట్ ఆరోపణలు వేసేస్తుంటారు. వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం మేడం. వదిలేస్తారా? వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇంకా మహాత్ముని కూడా డబ్బులు పెట్టారు బీజేపీ వాళ్ళు.
మహాత్ముడు కూడా తప్పుడు అంటాడు. మహాత్ముడు స్వరాజ్యం సంపాదించలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మోహన్ భగవత్ వాళ్ళు సంపాదించారంటారు. దానికి నేను సమాధానం చెప్పండి అయితే నా దగ్గర. వాళ్ళ ఇష్టం, నా మీద ఎన్ని ఆరోపణలైనా చేసుకుని చేసుకోండి, ఆధారాలు లేవు వాళ్ళ విజ్ఞతకే వాళ్ళకే వదిలేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే వాళ్ళకి మీ ఇష్టం, మీరు ఎన్నన్నా ఆరోపణలు చేసుకోండి. నా మీద ఫేక్ అలిగేషన్స్ ఎన్ని వచ్చినా కూడా నేను ఐ డోంట్ కేర్ అని మన అల్లా బకాస్ గారు చెప్తున్నారు. ఓకే సార్, మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా షేక్ అల్లా బకాస్ గారు ఉన్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.